అందరికీ కూడా నమస్తే. సో ఈ రోజు ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటి అంటే మీరందరూ చూసే ఉంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భవిష్యత్తు టీచర్ల రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొన్న ఏప్రిల్ 11th రోజున రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ 15th నుంచి ఈ మంత్ 30th వరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. జూన్ 15th నుంచి జూన్ 30th వరకు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఈ రాష్ట్రం లోపల సుమారుగా లాస్ట్ టెట్ 2,75,000 మంది అప్లై చేయడం జరిగింది. మరి ఈ 2,75,000 అంటే ఈసారి 3 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి 3 లక్షల మంది నిరుద్యోగులకు తప్పనిసరిగా బాసటగా నిలవాలి అని చెప్పేసి సామాజిక బాధ్యతగా ప్రసన్న హరికృష్ణ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని చెప్పేసి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే అంటే ఈ 3 లక్షల మందికి రాష్ట్రం లోపల ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి విన్నర్స్ ఆన్లైన్ ద్వారా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ను మన కరీంనగర్ వేదిక ద్వారా మీ ఆధ్వర్యం లోపల మేము ఫ్రీగా అందించబోతున్నాం. మరి ఈ సామాజిక బాధ్యత ఇది కొత్తదా అంటే కాదు. గతం నుంచి ప్రస్తుతం వరకు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని గతంలో నిరూపించడం జరిగింది. మొన్న మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల నేను నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులే బలగంగా పోటీ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ల ముందు మాత్రమే ప్రసన్న హరికృష్ణ పని చేయడు. ఎలక్షన్స్ లోపల పోటీ చేసి గెలిచిన ఓడిన గ్రాడ్యుయేట్స్ పక్షాన లేదా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల కోసము ప్రసన్న హరికృష్ణ పని చేస్తాడు అని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇష్యూ మీరు పేపర్ లోపల వార్తల లోపల చూస్తూనే ఉంటారు. మీ అందరు కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రాస్తే టాప్ 100 లోపల కేవలం 3 మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. మనందరిది కూడా గ్రామీణ నేపథ్యం, మనమందరం కూడా తెలుగు మీడియంలోనే ఎక్కువగా చదువుకుంటుంటాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, పేదత మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగు లోపల చదువుకుంటుంటారు. అంటే తెలుగు మీడియం లోపల చదువుకోవడమే వాళ్ళు చేసినటువంటి అన్యాయమా, వాళ్లకు శాపమా అనేటువంటి విధంగా మన గ్రూప్ 1 కి సంబంధించినటువంటి రిజల్ట్ నిరూపించింది. మరి అలాంటి కాంటెక్స్ట్ లోపల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల గెలిచినటువంటి ఎమ్మెల్సీ నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, వాళ్ళకు ధైర్యంగా ఉండాలి, వాళ్ళకు భరోసాని కల్పించాలి. మరి ఏ పోటీ చేసినటువంటి అభ్యర్థి వాళ్ళ పక్షాన లేడు. మళ్ళీ వాళ్ళ పక్షాన గతంలో అండ్ ఓడిపోయిన కూడా ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు. తొలి వెలుగు ఇంటర్వ్యూ లోపల గాని, జీ తెలుగు న్యూస్ ఇంటర్వ్యూ లోపల గాని, సుమన్ టీవీ ఇంటర్వ్యూ లోపల గాని, విక్రమ్ టీవీ చాలా రకాల డిబేట్స్ అండ్ డిస్కషన్స్ లోపల ప్రసన్న హరికృష్ణ మాట్లాడిండు నిరుద్యోగుల తరఫున. గ్రూప్ 1 అన్యాయాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదే విధంగా ప్రెస్ క్లబ్ సోమాజిగూడ లోపల ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం కేవలం ఒక 4 గోడలకు మాత్రమే పరిమితం కావద్దు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం తెలవాలి అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న మీ అందరూ చూసే ఉంటా హెచ్సియు భూములకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, హెచ్సియు లోపల చదువుకుంటున్నటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భూమి వారికి అఫీషియల్ గా డాక్యుమెంట్ లేకపోవచ్చు. బట్ గతం లోపల 1973-74 లోపల ఎప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు కావడం జరిగిందో, మరి గతం లోపల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూముల్ని అలొకేట్ చేసిన తర్వాత మరి ఆ భూముల లోపల కంప్లీట్ గా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ అంటే అఫీషియల్ గా ఫారెస్ట్ ల్యాండ్ కాకపోవచ్చు. ఫారెస్ట్ ను ఒక్కొక్క చట్టం ఒక్కొక్క రకంగా నిర్వచించవచ్చు. బట్ అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, అది నిజం. అది ఏ మార్ఫింగ్ చేసిరా ఏం చేసిరా పక్కన పెట్టినట్లయితే సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్, దట్ ఈస్ దర్ ఈస్ అ వైల్డ్ లైఫ్. అక్కడ కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి, కొన్ని అరుదైనటువంటి జీవజాతులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక సాలిడ్ అంటే స్పైడర్ ప్రపంచం లోపల ఎక్కడా లేనటువంటి సాలిడ్లు మనకు హెచ్సి లోపల ఉన్నాయి. మరి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల దానికి వ్యతిరేకంగా మా భూములు మాకు మాత్రమే కావాలి,
ఒకవేళ ఈ భూములు కనుక తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను డెవలప్ చేయండి. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నది, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నది, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన అప్పుడప్పుడు వెబినార్ సెమినార్స్ ను కండక్ట్ చేస్తా ఉన్నది. మరి ఆ కాంటెక్స్ట్, ఆ ఫీల్, ఆ జీల్ మీకు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నటువంటి 400 ఎకరాల ల్యాండ్ లోపల నేను వెళ్ళాను, నిరుద్యోగుల పక్షాన మాత్రమే నిలబడడం కాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల ధర్నాలు నిరసనలు వ్యక్తపరుస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ తిరిగాను నేను. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ప్రొఫెసర్ వరకు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ప్రెస్ మిత్రులకు అడ్రస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్య పైన నేను 2 రోజులు వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడినా. మరి పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదా గెలిచినటువంటి ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాపాడే ప్రయత్నం చేసిరా అంటే నో. నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చెప్తూనే ఉన్నా, మీ సమక్షం లోపల కూడా చాలా వేదికల పైన నా యొక్క వ్యూను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను. విద్యా వ్యవస్థ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు, ఒక దేశం లోపల మానవ వనరుల అభివృద్ధికి మూలం, ఒక ఆయుధం. మరి ఇలాంటి విద్యా వ్యవస్థలో తప్పనిసరిగా డెవలప్మెంట్స్ జరగాలి అంటే, కొత్త ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కనబడాలి అంటే బడ్జెట్ అలొకేషన్స్ తప్పనిసరిగా చేయాలి. సో బడ్జెట్ అలొకేషన్స్ చేయాలి.